మార్గశిర పాడ్యం అండి. ఆ పాడ్యంనైతే పోలి పాడ్యం అంటారు. ఈ నెల రోజులు ఎవరైతే కార్తీక మాసాన్ని పాటించలేదో అలాంటి వాళ్ళు రేపు నదికి వెళ్లి వేకుజామున అంటే 3:30, 4కి పోనీ ఒకవేళ లెగిసినా సరే 5:30 లోపు దీపాన్నయితే వెలిగించుకుంటే నదిలో అండి చాలా చాలా మంచిది. ఈ 30 రోజులు చేయలేనిది ఒక్క రోజుతో మనకు పుణ్యం వస్తుంది. అది ఎలా అంటే నదికి వెళ్లి నేను ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను. నదికి వెళ్లి తెప్పలుంటాయంట. అరటి పువ్వు గాని, అరటి పువ్వు ఎవరికి అవైలబుల్‌లో లేకపోతే ఇక్కడ అన్ని చోట్ల అమ్ముతున్నారు. అరటి దవ్వలంటారు. లేదన్నప్పుడు కొబ్బరి చిప్ప ఉంటుంది కదా! లోపల తీసేస్తాం కదా! గుజురు దాంట్లో డొక్కుంటుంది కదా! కొబ్బరి డొక్కలో గాని, లేదా ఇంకా మీకు అది గూడా లేదనుకుంటే ఒక బంతి పువ్వు, ఇంత సైజు బంతి పువ్వు ఉంటే ఆ బంతి పువ్వు మీద 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేసి దీపాన్ని వెలిగిస్తారు. లేదంటే 365 ఒత్తులుంటాయండి. ఆ ఒత్తులు దీపాన్ని వెలిగిస్తే సంవత్సరం రోజులు మనం దీపాన్ని వెలిగించినట్లు దానికి అనుకుంటారు. సో, అలా అయినా సరే 365 ఒత్తుల దీపాన్ననే నీటిలో విడిచిపెట్టండి. దగ్గరలో నది ఉంటే. లేదనుకుంటే నది అది దగ్గర లేదంటే తులసి కోట వద్ద చక్కగా అలికేసి ముగ్గు వేసి ఒక పళ్ళెం తీసుకొని దానికి పసుపు రాసి, చందనం పెట్టి, కుంకుమ బొట్లు పెట్టి ఆ బొట్లు పెట్టి అందులో నీరు నింపి అందులో పసుపు, కుంకుమ, కొంచెం పువ్వులు వేసి అందులో ఈ దీపాన్ని వెలిగించండి. అలా కూడా చాలా మంచిది. నదికి వెళ్ళలేని వారు ఇంటి వద్ద దీపాన్ని వెలిగించండి. అది కూడా 5:30 అంటే సూర్యోదయం అయ్యే లోపండి. ఆ విధంగా వెలిగిస్తే మనం 30 రోజులు చేయలేనిది రేపు ఒక్క రోజుతో మనకు ఆ పుణ్యమైతే వస్తుంది.